విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిఎస్ఆర్ బ్లాక్ 3వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఆసుపత్రి సిబ్బంది అలర్ట్ అయ్యారు. రోగులను హుటాహుటిన పక్క వార్డుకు తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. మంటల్ని సిబ్బంది అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ తెలిపారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. చిన్న ఫైర్ యాక్సిడెంట్ ఐసీలో అయింది. అది చూసాము. కొద్దిగా పొగలు రాగానే మేము అందరం అప్రమత్తతో మొత్తం అందరూ డాక్టర్లు, స్టాఫ్ నర్సెస్ అండ్ ఆల్ ఎంప్లాయీస్ దే వెంట్ దేర్ అండ్ వీ రెస్క్యూడ్ ఆల్ ద పేషెంట్స్. అందరు పేషెంట్స్ని పక్కవాడికి షిఫ్ట్ చేసి అందరికీ మళ్ళీ చక్కగా వెంటిలేటర్స్ కనెక్ట్ చేసి అందరూ సేఫ్గా ఉన్నారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. సో మార్నింగ్కి అది ఏంటి కారణాలు ఇవన్నీ అనేది మేము రేపు మార్నింగ్ మొత్తం కంప్లీట్గా అది అనలైజ్ చేస్తాం. ముందు పేషెంట్లు ఇంపార్టెంట్ కాబట్టి మేము పేషెంట్ల గురించి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడం అనేది మేము అత్యంత ఇంపార్టెంట్గా తీసుకొని పేషెంట్లు అందరూ ఇప్పుడు బాగున్నారు. నేను పర్సనల్గా వచ్చి మొత్తం ఎంటైర్ థింగ్ దగ్గరుండి చూసుకోవడం అనేది జరిగింది. సార్ లోపల చనిపోయి కూడా ఎవరు ఉన్నారు? అది ముందే చనిపోయారు? అది ముందే చనిపోయారు. అది ఇప్పుడు చనిపోలేదండి. దానికి సంబంధం లేదు. ఎన్ని మంది సార్ చికిత్స తీసుకుంటున్నారు లోపలైతే? ఇప్పుడు టోటల్ 8 ఉన్నారు. 8 మెంబర్స్ సార్ ఉన్నారు. అందరూ బాగున్నారు. సార్ వార్డు పేరు సార్? వార్డు పేరు ఏం వార్డులో? ఐఆర్సీ వార్డ్. చిన్న ఫైర్ యాక్సిడెంట్ ఐసీలో అయింది. అది చూసాము.